ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమలుకి రానున్నాయి. కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇక నిబంధనలు అతిక్రమిస్తే జేబులకు చిల్లులు పడే అవకాశం కనిపిస్తోంది. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 1000 రూపాయల ఫైన్ వేయబోతున్నారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే కూడా 1000 రూపాయల జరిమానా విధించబోతున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికితే 10,000 ఫైన్ వేస్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే లైసెన్స్ కూడా రద్దు చేయబోతున్నారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్కు 1000 రూపాయల జరిమానా విధించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే 5,000 ఫైన్, వాహనం కూడా సీజ్ చేయబోతున్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలు గుర్తించి జరిమానా విధించేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 1 నుంచి రూల్స్ మారబోతున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే మీ జేబులకు చిల్లు పడే అవకాశం ఉంది. మార్చి 1 నుంచి ఏపీలో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. నూతన మోటార్ వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశారు. హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా భారీ జరిమానా విధించబోతున్నారు. హెల్మెట్ లేకుండా 2 వీలర్ నడిపితే 1000 రూపాయల జరిమానా విధిస్తారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే 1000 రూపాయల జరిమానా విధిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే భారీ జరిమానాలు ఉండబోతున్నాయి. ఇలాంటి కేసుల్లో 10,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించబోతున్నారు. లైసెన్స్ను రద్దు చేస్తామంటున్నారు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వీటితో పాటుగా ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్ ఇలాంటి కేసుల్లో 1000 రూపాయల వరకు కూడా ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే, అలా పోలీసులు కనుక పట్టుబడితే 5,000 రూపాయల జరిమానాతో పాటుగా వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించబోతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలంటూ, ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లపై ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ నిర్వహించింది. ఈ తరహా ప్రమాదాలు ఎక్కువ మంది చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు. హెల్మెట్ ధరించుంటే బాధితుల్లో ఎక్కువ శాతం మంది బతికి ఉండేవారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని అటు పోలీసులను ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ ఏపీ పోలీసులు భావిస్తున్నారు. మోటారు వాహనాల చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇక మార్చి 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. సో మొత్తం మీద ఏపీ వాసులకి ఇది ముఖ్య గమనిక, ఒక రకంగా బిగ్ అలర్ట్ అని చెప్పాలి.